పక్షి న్యూస్ అన్యాయం అప్పటికీ గెలవచ్చు కానీ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. నిజం నిలకడమేదే తెలుస్తుంది. సత్యంబాబు కేసులో అక్షరాలా జరిగింది ఇదే. ఆయేషా హత్య కేసులో చెయ్యని నేరానికి 8 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు నిర్దోషిగా బయట అడుగుపెట్టాడు. కానీ ఇంతకాలం అతను పోగొట్టుకున్న విలువైన కాలం ఎవరిస్తారు? ఎనిమిదేళ్ల జైలు జీవితం, చేయని తప్పుకు తప్పని శిక్ష. అంతిమంగా న్యాయం గెలిచింది. సత్యం నిర్దోషిగా జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. కానీ అతను కోల్పోయిన 8 ఏళ్ల జీవితం, ఆ జీవితాన్ని అతనికెవరిస్తారు? సత్యం నిర్దోషి, మరి దోషులెవరు? ఇప్పటికైనా అసలు దోషుల్ని పట్టుకుంటారా? సత్యంబాబుని అన్యాయంగా కేసులో ఇరికించిన పోలీసులకు ఎలాంటి శిక్ష వేయాలి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. 100 మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. చట్టం చెప్పే, సమాజం నమ్మే న్యాయమిది. ఈ మాట నిజమైంది. సంచలన రేపిన బి.ఫార్మసీ స్టూడెంట్ హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముద్దాయి సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. అకాడమిక్స్ లో ఓ ఏడాది కోల్పోతే ఎంతో భవిష్యత్తు కోల్పోతామని బాధపడతారు విద్యార్థులు. అంతెందుకు, 5 ఏళ్ల అధికారం కోల్పోతే పార్టీ శ్రేణులు, పార్టీల అధినేతలు తల్లడిల్లిపోతారు. మళ్లీ అధికారంలోకి రావడానికి తలకిందులా ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటిది ఓ వ్యక్తి తన జీవితంలో అకారణంగా అన్యాయంగా 8 ఏళ్లు కోల్పోతే అతని పరిస్థితి ఎలా ఉంటుంది? చేయని నేరానికి సత్యంబాబు 8 ఏళ్లు శిక్ష అనుభవించాడు. ఎట్టకేలకు న్యాయం గెలవడంతో నిర్దోషిగా విడుదలయ్యాడు. మరి అతనిపై నేరం మోపిన వాళ్ల సంగతేంటి? వాళ్లకు ఎలాంటి శిక్షలు విధించాలి? ఆయేషా హత్య కేసులో అసలు దోషులెవరు? నిర్దోషిత్వం రుజువైంది సరే, పోయిన 8 ఏళ్ల కాలం తిరిగొస్తుందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గాయం మానుతుందా లేదా అన్నది కాదు, పోయిన కాలం తిరిగొస్తుందా? న్యాయం గెలిచింది. సత్యం ఆక్రందనే సత్యవాక్కుగా నిలిచింది. సత్యం కన్నతల్లి మాత్రమే కాదు, ఆయేషా పేరెంట్స్ కూడా సత్యం నిరపరాధి అని ఏనాడో చెప్పారు. వాళ్ల వాక్యే నిజమైంది. ధర్మాసనం కూడా సత్యమును నిర్దోషిగా ప్రకటించింది. మరి అసలు దోషులెవరు? ఆయేషా హంతకులను కాపాడే యత్నం చేసిందెవరు? ఇప్పటికైనా అసలు దోషుల్ని కటకటాల వెనక్కి నెట్టగలరా? ఇదిగో ఇది విజయవాడ శివార్ ఇబ్రహీంపట్నంలోని దుర్గా గర్ల్స్ హాస్టల్. డిసెంబర్ 26, 2007 ఇక్కడే బి.ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా దారుణ హత్య జరిగింది. 9 ఏళ్ల కిందటి ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలన రేపింది. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు సాగదీశారు. అసలు నిందితులెవరో ఇప్పటికీ తేల్చలేదు. కానీ ఆయేషా హత్య జరిగిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఏడాదికి సత్యంబాబును తెరపైకి తెచ్చారు. ఇతడే నిందితుడని అరెస్ట్ చేశారు. ఈ దృశ్యాలను జాగ్రత్తగా చూడండి. సత్యంబాబు చేతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. ఆ టైంలో సత్యంబాబు నిర్భయంగా ఉన్నాడు. తాను తప్పు చేయలేదన్నాడు. తన నిర్దోషితత్వంపై అతనికి ఎంత నమ్మకం ఉందో ఆయన నడకే చెప్తోంది. పోలీస్ వ్యాన్లో సత్యంబాబు ధీమాగా కనిపించాడు. మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఓ దశలో అతన్ని ప్రతిఘటించారు. కస్టడీలో ఉన్న తనపై చేయి చేసుకుంటారా అని ప్రశ్నించాడు సత్యంబాబు. కోర్టుకు వెళ్లే ముందు కూడా తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేశాడు. మీడియాతో మాట్లాడకుండా సత్యంబాబును మెడపట్టి పరుగులు తీయించారు పోలీసులు.
ఇక ఈ దృశ్యాలు చూడండి. అరెస్ట్ అయిన మొదట్లో సత్యంబాబు ఎలా ఉన్నాడు, పోలీసుల విచారణ తర్వాత అతని పరిస్థితి ఎలా ఉంది? కోర్టుకు వెళ్లే ముందు హుషారుగా నడిచిన సత్యంబాబు ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పుడు కాలు తీసి కాలు వేయలేని పరిస్థితిలో వీల్ చైర్లో కూలబడిపోయాడు. మొదట్లో తన నిర్దోషితత్వంపై ఉన్న నమ్మకం సన్నగిల్లిందేమో గాని స్తబ్దుగా ఉండిపోయాడు. ఎనిమిదేళ్ల నరకం, చేయని తప్పుకు శిక్ష. తన బాధ ఎవ్వరికి చెప్పాలో తెలీదు. తాను నిర్దోషినని ఎలా నిరూపించుకోవాలో తెలీదు. న్యాయవాదులు, ప్రజా సంఘాల పోరాటంతో జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత సత్యంబాబు ఉద్వేగంగా మాట్లాడాడు. అంతిమంగా న్యాయమే గెలిచిందన్నాడు. తన కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇది దేవుడిచ్చిన తీర్పు, న్యాయం గెలిచింది, న్యాయం నా పక్షానే ఉంది. కానీ నేను నా యొక్క కేసులో ఫస్ట్ కాడి నుంచి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత కలిగి ఉంటున్నాను. ఈ కేసులో మొదటి నుంచి అయేషా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకు సపోర్ట్గానే ఉంటున్నారు. ఫస్ట్ కాడి నుంచి కూడా నేను కాదని చెప్తూనే ఉన్నారు. మీడియా నుంచి చాలా వాటికి మొదటి నుంచి నన్ను అరెస్ట్ చేసిన కాడి నుంచి కానివ్వండి, శిక్ష పడ్డ కాడి నుంచి కానివ్వండి, ఈరోజు జడ్జిమెంటు వాటికి కూడా మీడియా నాకు చాలా సపోర్ట్ తెలియపరిచిందండి. మరి మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాను. జైలు నుంచి బయటకొచ్చిన తనపై చాలా బాధ్యతలున్నాయన్నాడు సత్యంబాబు. తల్లిని, చెల్లిని చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నాడు. 8 ఏళ్లుగా కోల్పోయిన జీవితాన్ని ఎవరూ తిరిగివ్వలేరని ఆవేదన వ్యక్తం చేశాడు సత్యంబాబు. నా కుటుంబం నేను వచ్చేటప్పుడు చాలా దీనావస్థలో ఉంది. నా కుటుంబం నేను లేకపోతే నా తల్లి ఎంత దీనావస్థలో ఉందో కూడా అది నాకు తెలుసు, పైన భగవంతుడు తెలుసు అండి. కానీ నేను ఈ జైలుకి వచ్చిన కాడి నుంచి నా తల్లి కూలి పని చేసుకొని నా చెల్లెల్ని చదివించి కొంచెం మాకు తగ్గ స్థాయిలోకి నా చెల్లెల్ని కొంచెం తీసుకొచ్చింది. నా తల్లి యొక్క రుణాన్ని నేను మర్చిపోలేను. నాకు జన్మనిచ్చిన తల్లి, నాకు తల్లి జన్మనిచ్చింది, ఆమె రుణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయేషా మీరా కుటుంబానికి కూడా న్యాయం జరగాలన్నారు సత్యంబాబు. అప్పట్లో తాను అప్రూవర్గా మారినట్టు బయటకొచ్చిన వీడియోలు కూడా కల్పితమే అన్నాడు సత్యంబాబు. అప్పటి ప్రభుత్వం, పోలీసులు కుట్ర పన్ని తనను జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా సత్యంబాబు నిర్దోషి అని చెప్తారు. ఆ తల్లిదండ్రి ఆ అమ్మాయి కోసం ఎంత తాపత్రయపడ్డారో నేను పేపర్లో చూసిన తర్వాత నేను అంతగా చాలా దుఃఖపడ్డానండి. కానీ చాలా చింతించాల్సిన విషయం. ఒకసారి ఆ వీడియోని కూడా స్పష్టంగా, క్లుప్తంగా మీరు పరిశీలన చేయండి. ఒకసారి నేనే మాట్లాడారు, నేనే చేశాను అంటున్నారు కాబట్టి క్లుప్తంగా ఒక్కసారి ఆ వాయిస్ ఎలాగుందో, ఆ పెదవుల కదిలింపు ఎలాగుందో మీరందరూ ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత అసలు ఏంటి అనేది మీకే తెలుస్తుంది. మీలో ఒక స్పందన వస్తుంది. సత్యంబాబు నిర్దోషి అని మీకు కూడా కొంచెం మీకు ఉంటుంది. తాను నిర్దోషినని సత్యంబాబు 8 ఏళ్లుగా చెప్తూ వచ్చాడు. అతని తల్లి మరియమ్మ తన బిడ్డ నిర్దోషని కనిపించిన వాళ్లకు దండం పెట్టి మరీ చెప్పింది. అంతెందుకు, ఆయేషా మీరా తల్లిదండ్రులు కూడా సత్యంబాబు నిర్దోషి అన్నారు. కేసును తప్పుదో పట్టించేందుకు ఓ అమాయకుడిపై నేరం మోపారని మొదటి నుంచి చెప్పారు. సత్యంబాబును హైకోర్టు నిరపరాధిగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు ఆయేషా తల్లి శంషాద్ బేగం. ఇప్పటికైనా అసలు దోషులను శిక్షించి తన బిడ్డకు న్యాయం చేయాలని కోరారు శంషాద్ బేగం. మొదటి నుంచి చెప్తున్నాను, మహిళా సెషన్స్ కోర్టులో మహిళా జడ్జికే చెప్పాను, మా పాప కేసులో ఇతను నిందితుడు కాదు, నిర్దోషి అని చెప్పినా కూడా అతనికి శిక్ష పాపం వేయటం జరిగింది. ఈనాడు తీర్పు వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కానీ నా పాపని మాత్రం నేను తెచ్చుకోలేదు కదా. మరి అసలైనటువంటి దోషుల్ని శిక్షించాలని కోరుకుంటున్నాను. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతోంది. సైన్స్ వల్ల మానవాళికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. నేర పరిశోధనలో సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో ఎన్నో మిస్టరీ కేసులు ఛేదించారు. ఇది శుభపరిణామం. కానీ ఆయేషా మర్డర్ కేసులో సైంటిఫిక్ టెక్నాలజీని కూడా తప్పుదోవ పట్టించారు పోలీసులు. అయితే మానవ హక్కుల సంఘాలు, అడ్వకేట్ల కృషితో సైంటిఫిక్ ఎవిడెన్స్ ముసుగు తొలగింది. ఇప్పటికైనా పోలీసులు అసలు దోషుల్ని పట్టుకోవాలి. అదే అందరూ కోరుకునేది.